బిఎస్ఎన్ఎల్ భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ ఇది. అయితే ఈ సంస్థ ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ ఇన్స్టాలేషన్ ఛార్జీలు తీసుకోవడం లేదు, అంతేకాకుండా ఫ్రీగా ఇస్తుంది. ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది అని అంటే, మనం తెలుసు టెలికాం రంగంలో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు అనేక ఆఫర్లతో కస్టమర్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి కొంత వేగంగా సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు. ఇందుకు గవర్నమెంట్ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ కూడా ఆ కోవలోకి వద్దామనుకుంటుంది. దానికోసం ప్రస్తుతానికి బ్రాడ్బ్యాండ్ సేవలు ఇన్స్టలేషన్ని ఫీజు తీసుకోవడం లేదు, ఫ్రీగా చేస్తుంది. అయితే సెట్టాప్ బాక్స్కి సంబంధించి, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బాక్సులు ప్రిపేర్ చేయించుకోవాలి, దానికి మాత్రం ఛార్జీలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే వన్ టైం ఛార్జ్ మాత్రం ఉంటుంది, ఎందుకంటే దాని బాక్స్కు ఇతర విషయానికి ఎంత అవుతుంది అని అంటే మినిమం 1200 రూపాయలు అయితే ఉంటుంది. దీన్ని కూడా రానున్న రోజుల్లో ఇంకా తగ్గిస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది తెలియదు, కానీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్కి ఇన్స్టాలేషన్ ఛార్జీలు తీసేసింది. మినిమం ఇది ఆ బాక్స్కి అయ్యే ఖర్చు, బ్రాడ్బ్యాండ్కి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటుంది. ఇది వరకు ఇన్స్టాలేషన్ ప్లస్ ఆ బాక్స్కి సంబంధించినటువంటి రేటు కూడా కట్టేది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ రేటు పోయి కేవలం ఒక బాక్స్కి సంబంధించి మాత్రమే ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇదొకటి. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ 49 రూపాయలకే మూవీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. దీని ద్వారా ఈ బ్రాడ్బ్యాండ్ తీసుకున్న వాళ్ళకైనా అటు మొబైల్ యూజర్లకైనా 49 రూపాయలకు ఇస్తుంది. సినిమాలు, అదేవిధంగా ఇతర విషయాలన్నింటినీ కూడా, న్యూస్, వీటన్నిటిని కూడా యాప్ ద్వారా అందిస్తూ ఉంది. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తుంది. ఇట్లా ఇంటర్నెట్ డెవలప్ అవుతున్న కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ కూడా అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. అప్పటి నుంచి అంటే బిఎస్ఎన్ఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సేవలను కొనసాగిస్తూనే ఉంది. అయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటూ తన సేవల్ని విస్తరిస్తూ ఉంది. అటువంటి సందర్భంలో మనందరికీ తెలుసు, మన దేశం నుంచి వేరే దేశానికి ఏదైనా ఫోన్ కాల్ వెళ్ళాలంటే త్రూ ఆన్ బిఎస్ఎన్ఎల్ నుంచే వెళ్ళాలి. అందుకే దానికి ఛార్జీలు అధికంగా ఉంటాయి. అందుకోసమైనా సరే విదేశాలకి మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీగా బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఉంచుకుంటారు. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ పుంజుకుంటుంది అన్న ఆశాభావం అధికంగా ఉంది. అందుకే బిఎస్ఎన్ఎల్ కొత్త వారిని కస్టమర్లను తీసుకునేటందుకు ఇటువంటి ప్లాన్ చేస్తూ ఉంది. అయితే సిమ్ కార్డుల విషయంలో కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్, అంటే ఫ్రీగానే సిమ్ ఇస్తూ ఉంది, యాక్టివేషన్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంది. దీనిలో మరొకటి ఏంటంటే దీనికి లైఫ్ లాంగ్ ఇచ్చింది. ఎందుకంటే ఉదాహరణకు మీరు మిగతా ప్రైవేట్ రంగ సంస్థలు ఏం చెబితే ఇంత రీఛార్జ్ కనుక మీకు చేయకపోతే మీకు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ ఆపుతాము అని చెప్తాయి. కాకపోతే బిఎస్ఎన్ఎల్లో అటువంటి సమస్య లేదు. ఒకసారి కనుక సిమ్ కార్డు తీసి పెట్టుకుంటే మీకు 24 గంటలు ఫోన్లు చేయొచ్చు, వెళ్ళొచ్చు. అంతేకాదు ఇన్కమింగ్ కాల్స్ మీద మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా పెట్టింది. తద్వారా ఏమవుతుంది, ప్రైవేట్ సెక్టార్కి బిఎస్ఎన్ఎల్కి ఉన్నటువంటి వ్యత్యాసం కనబడడం ద్వారా కొత్త కస్టమర్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇది పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఇది వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ సినిమాలకు సంబంధించి 49 రూపాయలకే ఇవ్వడం, బ్రాడ్బ్యాండ్కి సంబంధించినటువంటి ఫ్రీగా ఇవ్వడం, సిమ్ కార్డులు అయితే ఫ్రీగా ఇవ్వడం, ఇది ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ చేస్తున్నటువంటి సేవలు, ఫ్రీ సర్వీసెస్, ఇన్స్టాలేషన్స్ అన్నీ ఫ్రీ.